హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఇవాల్టి వీడియోలో ఒక డిఫరెంట్ పులిహోర రెసిపీ చూపించబోతున్నానండి. దీనిని కొండ పులిహోర అంటారు. పులిహోరల్లోనే ఒక 25 రకాలు పైగా చేయొచ్చు. చింతపండుతో చేసేవి, నిమ్మపండుతో చేసేవి, ఉసిరికాయతో, మామిడికాయతో, ఇలా రకరకాలన్నమాట. ఇప్పుడు నేను చూపించేది చింతపండుతో చేసే పులిహోరనే. కాకపోతే ఇందులోకి ఎక్స్ట్రాగా ఒక స్పెషల్ మసాలా పౌడర్ వేసుకుంటాము. దీనినే కొండ పులిహోర అంటారండి. ఇది చాలా పాతకాలం వంట. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకుని బాగా కడగాలి. కడిగిన చింతపండుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నీళ్లు ఎక్కువ పోసుకోకండి. మనకు చిక్కటి చింతపండు గుజ్జు కావాలి. ఇది నానే లోపల మనం అన్నం వండుకుందాము. ఇక్కడ నేను 4 చిన్న గ్లాసులతో బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని బాగా కడిగి 1:2 అంటే 1:2 రేషియోలో నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాసుతో 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల నీళ్లు పోసుకుంటాను. ఇప్పుడు కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టండి, లేదంటే అన్నం ముద్దగా అయ్యి పులిహోరకు అంత బాగుండదు. ఇలా తయారు చేసుకున్న అన్నంని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇంకా పులిహోరకు కావాల్సిన గుజ్జును రెడీ చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకునేసి 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే నూనె లేకుండా అన్నమాట. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి. ఆవాలు చిటపడిలాడాయి కదా, అంటే వేగినట్టు. దీనిని పక్కకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 స్పూన్ నూనె వేసుకునేసి ఒక 10 పచ్చిమిరపకాయలను తీసుకోండి. మిరపకాయలని సగానికి వేసి సగానికి చీల్చి తీసుకోండి, లేకపోతే పేలే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీ కారానికి తగినట్టు మీరు మిరపకాయలను తీసుకోవచ్చు. ఇవన్నీ పక్కన తీసుకుని చల్లారనివ్వాలి. ఈలోగా అదే ప్యాన్లోకి సగం కప్పు నూనె తీసుకోవాలి. పులిహోరకి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది. ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, సగం కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ తాలింపునంతా బాగా వేగనివ్వాలి. ఒక నిమిషం పాటు తాలింపు వేగాక ఇందులోకి ముందుగా నానబెట్టిన చింతపండులో నుంచి తీసిన చిక్కటి గుజ్జుని వేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీరు కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి. బెల్లం వేయడం వలన మనకు పులుపు, ఉప్పు ఎక్కువైనా కూడా అడ్జస్ట్ అవుతుంది. అలాగే పులిహోర కూడా కమ్మగా ఉంటుంది. ఈ లోపల ఆవాలు, మెంతులు, జీలకర్ర చల్లారింటాయి. వీటిని మిక్సీ జారులోకి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని గట్టిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి, నీళ్ళు అస్సలు వాడకుండా. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఉడుకుతున్న పులిహోర గుజ్జులోకి వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలా దినుసులన్నీ మనకి గుజ్జులోకి పట్టాలన్నమాట. గుజ్జుని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. ఇదిగోండి, ఇలా నూనె పైకి తేలి గుజ్జు కొంచెం చిక్కబడాలన్నమాట. అప్పటిదాకా ఉడికించుకోండి. ఇప్పుడు మనకి పులిహోర గుజ్జు రెడీ అయ్యింది. రెడీ అయిన ఈ గుజ్జుని చల్లారిన అన్నంలోకి తీసుకోండి. అన్నం బాగా చల్లారిండాలి, గుజ్జు కూడా చల్లారిండాలి. ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలుపుకోండి. ఇలా తయారైన ఈ పులిహోరను కొద్దిసేపు అయ్యాక తింటే చాలా బాగుంటుంది. ఈ పులిహోర మనకు చేసినప్పటికంటే ఒక 3-4 గంటల తర్వాత ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి పట్టి అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది.
దీనిని వ్రతాలప్పుడు, పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్కి వెళ్తాం కదా, అప్పుడు కూడా తీసుకుని వెళ్తే మనకు చెడిపోదు. మెంతులు వేయడం వలన ఈ పులిహోరకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఎంతో కమ్మగా కూడా ఉంటుంది. మరి తప్పక తయారు చేసుకుని ఎలా కుదిరిందో నాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.